ఇరాన్లో ఇప్పటికి వాస్తవంగా అయితే కనుక మనకిప్పుడు అధ్యక్షుడు అనేటటువంటి వాళ్ళు నామమాత్రంగా ఉంటారు, ప్రధానమంత్రి పరిపాలన నడుస్తుంటుంది. ఇరాన్ లాంటి చోట్ల అధ్యక్షుడు ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మాట ఉండదు. వాళ్ళిద్దరితో సంబంధం లేనటువంటి సుప్రీమో కొమైని, ఆ కొమైని చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి టేకప్ చేశారు, ఇప్పటికే ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించాడు. మరోవైపు ప్రస్తుతం అధికారికంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి పెజెష్కియాన్, ఎవరైతే ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ తమ చీఫే కొమైని ప్రాణాలు తీయడం ద్వారా అమెరికా తప్పు చేసింది, ఇజ్రాయెల్ తప్పు చేసింది, దానికి శిక్ష అనుభవించాల్సిందే, ప్రతీకారం తీర్చుకుంటాం, ప్రతీకారానికి సంబంధించినటువంటి దాడులకి సిద్ధపడాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. తద్వారా యుద్ధం ఇప్పట్లో ఆగదు అన్నటువంటి సంకేతాలను ఇస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. దెన్ ఎన్ని రోజులు ఉంటుంది? ప్రస్తుతం అయితే ఒమన్ ట్రై చేస్తుంది ఇద్దరి మధ్యన యుద్ధాన్ని ఆపడానికి, మరి వాళ్ళ చేతుల్లో ఉంటుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.